సింహపురి రాజకీయం సరికొత్త టర్న్ తీసుకుంది. నెల్లూరు మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది. 2 వారాల సస్పెన్స్ కి తెరపడింది. టీడీపీ అనుకున్నది సాధించింది. నెల్లూరుకి నెక్స్ట్ కాబోయే మేయర్ ఎవరు? ప్రత్యేకంగా సమావేశమైన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి రాజీనామాను ఆమోదించింది. ఈ తీర్మానానికి 40 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త మేయర్ ఎన్నికయ్యే వరకు రూప్ కుమార్ యాదవ్దే మేయర్ పీఠం. ఇన్ఛార్జి మేయర్ను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు. నెల్లూరు నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 40 మంది ఈరోజు హాజరై ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికాం. అంటే ఒక భారీ మెజార్టీతో నెల్లూరు కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. తనపై కొందరు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్. మేయర్ను కుర్చీలో నుంచి దించేయాలి అన్నా, కొత్త వారిని ఎన్నుకోవాలన్నా ఓ పద్ధతుంటుంది. వాస్తవాలు, చట్టాలు తెలుసుకోకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఆయన. ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు. దీనికి ఒక చట్టం ఉంటుంది. ప్రతిదానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు, అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు, కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా కొనసాగుతారు. ఇది చట్టం. వచ్చే ఏడాది కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో అన్ని స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరును అభివృద్ధిలో ముందుంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు కోటమిరెడ్డి. రాబోయే రోజుల్లో కూడా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మళ్లీ చెప్తూ ఉన్నా, నెల్లూరు నగర ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు 100% గెలిచే విధంగా కష్టించి పనిచేస్తామని. మొత్తంగా 2 వారాలుగా నెల్లూరులో జరిగిన నాటకీయ పరిణామాలకు ఎండ్ కార్డ్ పడింది.